రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని బోధు ఆత్మ చైర్మన్ గుర్లా రాజు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు రంగారెడ్డిలు అన్నారు. సోమవారం బోధు వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఇక బీజేపీ నాయకులు చేతనైతే అభివృద్ధి చేయండి కానీ అసత్యపు ప్రచారాలు చేస్తూ రాజకీయ పప్పం గడపవద్దని హితవు పలికారు. ఇక గత ప్రభుత్వ 10 ఏళ్లలో కాలంలో లేని అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో జరగడం చూసి ఎక్కడ ప్రజలు తమకు చేదరించుకుంటారో నన్ను భయంతో అలా మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాప్రభుత్వంపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇక వారెన్ని డ్రామాలు చేసినా ప్రజలు నమ్మరని, ఖచ్చితంగా రానున్న రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ఇక నిజంగా బీజేపీ నాయకులకు రైతుల పట్ల ప్రేమ ఉంటే ఎంపీలుగా గెలిచిన నాయకులు రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోట వచ్చేటట్లు కేంద్ర ప్రభుత్వాన్ని వినతి పత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బోధు నియోజకవర్గంలో పలు మండలాలతో పాటు బోధు మండలంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని సిద్ధాంతంగా వారు ఉన్నారు. ఎందుకొరకంటే 18 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని చెప్పని పనులు రైతులకు, ప్రజలకు ఏదైతే అవసరం ఉన్నదో వాటిని చేస్తున్నది మీకు కనరావడం లేదా? అంతేకాకుండా కొందరు అసలు ఈ ప్రపంచ జ్ఞానం గురించి కానీ, బోధు గురించి కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు, ఇప్పటి వరకు అమలుపరచడం లేదనడం అది వారి విఘ్నతగా వదిలేస్తున్నాం. కాకుండా బోధులో గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుంచి జరగనటువంటి అభివృద్ధి బోధు నియోజకవర్గంలో మేము రైతులకు ఏదైతే వ్యవసాయ పనులకు పోవడానికి కానీ, వారు వ్యవసాయం చేసిన పంటలను, ఉత్పత్తి చేసినటువంటి పంటలను వారింటికి తెచ్చుకోవడానికి పొలం బాట కింద ఒక బోధు మండలానికే ₹1 కోటి మంజూరు చేయించినాం. మరి మీరు అటువంటిది ఏదైనా మీ పార్లమెంట్ సభ్యుడు కానీ, మీ ఎమ్మెల్యేలు కానీ మరి మీరు